మా అవ్వతో అయితే ఆంధ్ర స్టైల్ నాటి కూడా అయితే చేసేద్దామా. ఆయిల్, ఆనియన్స్, మసాలా అయితే వేసేసా. దాని తర్వాత టమాటా, మిరపకాయలు వేసుకొని అలా కలపెట్టేలా. బాగా కలిపెట్టేసి కొంచెం పెరుగు వేసుకొని కొంచెం పసుపు పొడి అయితే వేసుకోవాలా. దాంట్లో కొంచెం వాటర్ వేసేసి కొంచెం ధనియాల పొడి వేసేసి కొంచెం మిరప్పొడి అయితే వేసేసుకోవాలా. మిరప్పొడి వేసేసినాక గంటి తీసుకొని బాగా కలిపెట్టేసి దాని తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేయండి. చికెన్ అయితే తీసుకొని మసాలాకి అయితే వేసేసుకోవాలా. ఆ వేసిన మసాలాకి అయితే బాగా కలిపెట్టేసాలన్నమాట చికెన్. దాని తర్వాత అయితే ప్లేట్ అయితే వేసేలా. కట్లు పోయి మీద చికెన్ చేస్తే ఆ టేస్ట్ వేరే మామ. ప్లేట్ తీసి ఉప్పు అయితే వేసుకొని గరం మసాలా అయితే వేసుకొని చికెన్ మసాలా అయితే వేసేసుకోవాలా. అవన్నీ వేసేసినాక ముక్కలు ఉడికినా చూసుకోవాలా. ఫస్ట్ నేనైతే ఉండలేక ఒక గంటి తీసుకొని ప్లేట్లకి అయితే వేసుకున్నా. ఆ ముక్క తీసుకొని నోట్లోకి వేసుకుని తింటే నాటికి టేస్ట్ వేరే మామ. మా అవ్వ అయితే చికెన్ అయితే చేసేసింది. నేనైతే బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా. నేనైతే ఫస్ట్ ఆనియన్ ఆయిల్ అయితే వేసేసా. తర్వాత బిర్యానీ ఆకులు అయితే 3 ఆకులు అయితే వేసేసా. వేసిన తర్వాత బాగా కలిపెట్టేసి దానికి బాగా గంటి తీసుకొని కలిపెట్టేసి దాని తర్వాత మిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే వేసేయాలా. దాని తర్వాత అయితే మిరియాల పొడి అయితే వేసేసా. నీళ్ళు వేసేసి ఎసురు అయ్యాక అట్లే పొయ్యి మీద అయితే పెట్టేయాలన్నమాట. చేసింది చాలని మా అవ్వ అయితే నీళ్లు పట్టుకొని రాపరా అని చెప్పింది. నాకైతే బిందె తెగ్గుడు రాలేదు మామ. నీళ్ళు తెచ్చానని కోడిగుడ్డు అయితే ఒలిచేసాను మా అవ్వ. ఇంకా మనం ఉంటాం ఆ కోడిగుడ్డు నోట్లోకి వేసి అట్లా నమ్ములుకుంటూ అయితే తినేసాం. ఎసురు అయితే వచ్చేసింది. అలా బియ్యం వేసేసి కొంచెంసేపు అయితే ఉండాలన్నమాట. దీని వాసనకి అయితే కాకి కూడా వచ్చేసింది లాస్ట్ కి వాసన చూసేకి. అన్నం అయితే బాగా ఉడికిపోయింది. ఆ ప్లేట్ తీసుకొని 3 గంటలు అయితే అన్నం అయితే వేసేసుకున్నాం. నా అట్టికోడు పులుసు ప్లేట్లకి వేసుకుంటే ఆ వాసనకే గుమ్మగుమ్మ అంటుంది. ఆ నిమ్మకాయ తీసుకొని పీస్ మీద అయితే పిండుకున్నాను అనమాట. అలా కలుపుకొని అలా చికెన్ పీస్ తీసుకొని అలా ఎర్రగడ్డ తీసుకొని తింటే మామ వనాలి. సూపర్ అయితే ఉంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా మీ అవ్వతో నాటికోడి చికెన్ చేపించుకోండి. ఈ వీడియోకి అయితే కామెంట్ చేసేయండి గాయ్స్.